పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు పేరెంట్స్ చేసే 5 కామన్ మిస్టేక్స్. ఫస్ట్ థింగ్, డోసేజ్ కరెక్ట్గా ఇవ్వకపోవడం. తక్కువ డోసేజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళ జ్వరం అనేది త్వరగా తగ్గదన్నమాట. ఎక్కువ డోసేజ్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో డోసేజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఒకటేమో మీ పిల్లల బరువును బట్టి, రెండోది మీరు ఏ కాన్సన్ట్రేషన్ సిరప్ ఇస్తున్నారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కరెక్ట్ డోసేజ్ ఇవ్వకపోతే మీ పిల్లలకి త్వరగా ఫీవర్ అనేది తగ్గదన్నమాట. సెకండ్ థింగ్ ఏంటి అనంటే, స్పాంజింగ్ చేయకపోవడం. ఉట్టి జ్వరం మందు వేసి ఊరుకుంటే జ్వరం త్వరగా కంట్రోల్ అవ్వదు. కంపల్సరీ పిల్లల్లో మనము తడిబట్ట అనేది వేసుకోవాలి. మూడో విషయము, స్పాంజింగ్ టెక్నిక్ తప్పుగా చేయడం. అంటే ఏంటి, ఒళ్ళు తుడమన్నాం కదా అని వెంటనే చల్లటి నీళ్లు తెచ్చేసి తుడుస్తూ ఉంటారు. అలా చేయకూడదు అనమాట. పిల్లలకి కంఫర్టబుల్గా గోరువెచ్చగా ఉండే నీళ్ళల్లో మాత్రమే మీరు బట్ట ముంచి తుడవాలి. ఎక్కడ తుడవాలి మరి అనంటే, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే మన తల, తర్వాత నుదురు, మెడ కింద, చంకల కింద, తర్వాత మన బాడీ ఫ్రంట్ బ్యాక్ తుడవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే, ఎక్కువగా కప్పేయడం. అంటే జ్వరం వచ్చినప్పుడు చాలా వస్తుంది అని పిల్లలు అనగానే ఎక్కువగా కప్పేస్తూ ఉంటారు. బెడ్షీటో లేకపోతే స్వెటరో అలా వేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, లోపలే వేడి ఎక్కువైపోయి హీట్ ట్రాప్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఫీవర్ పెరిగిపోతుంది. సో ఎప్పుడు కూడా మీరు లైట్ క్లోత్స్ వేసుకోవాలి పిల్లలకి. లాస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫీడింగ్ సరిగా ఇవ్వకపోవడం. అంటే బేబీ తీసుకోవట్లేదనో, లేకపోతే బేబీకి వామిటింగ్స్ అవుతున్నాయని ఫీడింగ్ సరిగా ఇవ్వలేదనుకోండి, డీహైడ్రేషన్ వల్ల ఫీవర్ అనేది మరింత పెరుగుతుంది. సో లిక్విడ్ డైట్ చాలా ఇంపార్టెంట్. వాటర్ అని, ఓఆర్ఎస్ అని, మజ్జిగని, ఏదో ఒక లిక్విడ్ డైట్ మీరు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఈవెన్ సాలిడ్స్ కూడా మీరు పెట్టొచ్చు. అరగదని, జీర్ణం అవ్వదని మీరు ఫుడ్ పెట్టకుండా ఉంటే వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు. సో కిచిడీ కానీ, ఇడ్లీ కానీ ఇలాంటివి మీరు పిల్లలకి ఇవ్వాలి.